インドから来たって？そこは確認します。ハーラに伝言はしたが届いてる頃だ。マジか。おい行け。నీకు జరిగిన అసౌకర్యానికి నేను చింతిస్తున్నాను. మళ్ళీ ఇలా జరగదని హామీ ఇస్తున్నా. నువ్వు నీ దేశానికి వెళ్లేసరికి నీ దుడ్డ రెడీగా ఉంటుంది. అయినా ఇంత దూరం వచ్చి ప్రాణాలతో బయటపడతాననుకున్నావా? మనిషి అనేవాడు ఊపిరి తీసుకుంటా ఉన్నాడంటే వాడు బతుకున్నాడని లెక్క. నాలాంటోడు ఊపిరి తీసుకుంటున్నాడంటే ఎదుగుతున్నాడని లెక్క. ఈ గ్రేడ్ తబలా పీసు షేప్ మారుండదు కానీ వాసనట్టనే ఉండదు. శేషాచలం ఊరకాయకుండా మట్టి వాసన వస్తుండదే. దేనికి చుండారు ఇదే? నెక్స్ట్ నువ్వు పంపబోయేసరికి అడ్వాన్స్. హిరోషి ఏ నుండి 20 సెల్లర్ కాగితాలు సెల్లవో మరేం చెల్లుంది? పుష్పగడ్ కరెన్సీ. పుష్ప కరెన్సీ ఇండియాలో రూపాయలు సెల్లుతాయి, జపాన్లో ఎన్నెలు సెల్లుతాయి. ఇది పుష్పగడ్ కరెన్సీ. భూగోళంలో ఏడన్న సెల్లుతే ఏకపోయిన దుడ్డు వస్తేనే ముట్టొస్తుంది. ప్రమాదంలో 5 వ్యవసాయ కూలీలు మృతి చెందారు. ట్రాక్టర్ను మామిడికాయ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. చంద్రగిరికి చెందిన రాములు, మోహన్, లక్ష్మీదేవి, ఉమా, గిరి తదితర 10 మంది కూలీలు వ్యవసాయ పనుల కోసం ట్రాక్టర్లో బయలుదేరారు. చిత్తూరు నుంచి ఎదురుగా వస్తున్న లారీ వేగంగా వచ్చి వీరంతా ప్రయాణిస్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టింది. దీంతో రాములు, మోహన్, లక్ష్మి
ఈ భూమి మీద నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే అది ఒక్క చక్కరటి అన్నకు మట్టుకే. ఆ పొద్దు తప్ప పుష్ప రాప కూర్చో. ఎంపీ గారికి చెప్పను ఆ మాట అనకపోయి ఉంటే నేను సిండికేట్కి ప్రెసిడెంట్ అయ్యేవాడిని కాదు. ఎంత దూరం వచ్చి ఉండే కాదప్పా. బంగారం లాంటి మనిషిని పోగొట్టుకున్న బాధ ఉండదు నాకు. తెలుసో తెలియకో నీ ఇద్దరు ఉన్న సౌత్ నేనే కారణమయ్యండా. ఆ విషయం నాకు పెరుగుతుండదే. నాకు తెలుసబ్బా, నా మీద నీకు చాలా కోపం ఉండదే. నన్ను చంపేదానికి ఏదో చూస్తా ఉండవా, కానీ ఎన్నిటి చేసి నాతో చేతులు కలిపినావా. సరుకు పోయే ప్రతిసారి 3 వాటల దుడ్డ ఈ సోఫా మాదిరే ఇంటికి చేరిపోతే అడ్డ కాదు నా సావే కావాలంటావా. గన్ను కూడా తీసుకొచ్చుండా. జాలరెడ్డి నేనే చేయాలో ఎదుటోడే చేయాలో కూడా ఎప్పుడు డిసైడ్ చేసేది పుష్పగాడే. కానీ మొదటితో నిర్ణయం ఇంకోటి చేతిలో పెడతాడా. నీకు నా సావు కావాలన్నా దుడ్డు కావాలన్నా నువ్వే తెలుసుకో. జాలరెడ్డి నాకు అర్థం ఉండదప్ప, నీకు నా సావే కావాలనే. దుడ్డు కాదని గన్నెత్తినప్పుడే నువ్వు నా మనసు గెలిచేసి ఉండవా. అందుకే నీకు ఇంకో అవకాశం ఇస్తాడా. ఒంట్లో సత్తు ఉన్నప్పుడు లేచినా నువ్వు ఎప్పుడు లేచి వచ్చినా పుష్పగా నీకోసం ఏదో చూస్తూనే ఉంటాడా. ఊరెట్టి సిద్ధప్ప నాయుడు అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.